ఈరోజు మనం చూడబోయే వీడియో ములమాకు ఫ్రై అండి. ములమాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. హెల్త్కి అయితే చాలా మంచిది ములమాకు, లేడీస్కి అయితే ఇంకా మంచిదండి. ఖచ్చితంగా పిల్లలు పెద్దలు ములమాకు అయితే ఖచ్చితంగా తినాలి. దీన్ని పప్పు ములమాకే కాకుండా కొబ్బరికాయ ములమాకు కాకుండా ఇలా ఫ్రై చాలా కమ్మగా రైస్లోకి చాలా టేస్టీగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఈ వీడియోలో. దీనికోసం అయితే మనం ములమాకు ఫస్ట్ తీసుకుందామండి. ఇదిగోండి మార్నింగే మామయ్య గారు అయితే ములమాకు తీసుకొచ్చారు. ఇవైతే ఒక 5-6 కట్టలు ఉన్నాయండి, సమానంగా ఉన్నాయి కట్టలు అయితే. ఇవి తీసుకున్నాం ఫ్రై కదండి, కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాం. దాన్ని అయితే ఇదిగోండి అత్తయ్య గారు నేనైతే బాయిల్ చేసాం. ఇలా బాయిల్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా కాళ్ళు అవి ఉంటే తీసేస్తున్నారు, ఇంకా నీట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రై కదండి, కాళ్ళు ఫస్ట్ కనిపిస్తాయి ఆ ఆకులో మగ్గిన తర్వాత. అందుకని చిన్న కొమ్మలను కూడా ఏరేసి తీసేస్తున్నారండి. దీన్ని నీట్గా బాయిల్ చేసుకోవాలి. పండుటాకులు అలాంటివి కూడా ఏమీ లేకుండా నీట్గా చేసుకోవాలండి. బాగా లేద్దైతే బాగా నొక్కుపోతుందండి ఆకైతే. ఇదిగోండి ఇదైతే సమానంగా ఉంది. ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనుకోండి. ఒక చిటికెడు జీలకర్ర వేసుకుని ఒక 1/2 స్పూను ఆవాలు వేసానండి. అలాగే 1 స్పూన్ సాయిమిరపగుళ్ళు వేసాను. దీంట్లో ఒక 4 ఎండుమిర్చి చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి మీడియంలో పెట్టుకుని గ్యాస్ అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అందుకని కరివేపాకు కూడా వేస్తున్నాను. ములమాకు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు నిలువుగా చీరుకున్నాయి, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇవి కూడా మగ్గనివ్వాలి. దీంట్లో మా ఇంట్లో అయితే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ములమాకుని అయితే తింటారండి. ఖచ్చితంగా పప్పు ములమాకు కానీ ములమాకు కొబ్బరికాయ కానీ ఇలా ఫ్రై చేసినా చాలా ఇష్టపడతారు. కానీ ఒకే రకంగా వండుకోం, డిఫరెంట్గా వండుకుంటామండి మేమైతే. దీంట్లో ఎల్లుల్లిపాయని కచ్చపిచ్చిగా అంటే బరకగా ఆడిని వేసామండి. ఇదిగోండి ములమాకుని అయితే కడిగేసుకుంటున్నాను. కడుక్కొని ఈ ఉల్లిపాయ మగ్గింది కదండి, దీంట్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టిన వెంటనే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి తర్వాత తీసేటప్పటికి అది ఎక్కడుందో కూడా మనకి అందదు, అంత నొక్కుపోతుందండి ములమాకు. ఆకుకూర ఏదైనా సరే అంతే. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుని ఒకసారి మనకి వీలైనట్టుగా తిప్పుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇదిగోండి ఈ విధంగా మగ్గింది. దీన్ని అయితే ఇప్పుడు బాగా తిప్పుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇదిగోండి ఇలాగే సిమ్లో ఉంచుకుని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిస్తే అది టేస్ట్ అయితే బాగుంటుంది అడుగంటకుండా. దీంట్లో అయితే టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అయితే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఆకుకూరలో చాలా తక్కువ వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆకుకూర ఖచ్చితంగా ఉప్పు శాతం ఉంటుందండి. కొంచెం పసుపు కూడా వేసాను చిటికెడు. అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నానండి. కారం అయితే 1 స్పూన్ వేసానండి, చిన్న స్పూన్ తోటి. టేబుల్ స్పూన్స్ తోటి 1 స్పూన్ అనుకోండి, ఫ్రై కదండి ఘాటు ఉంటుంది ఏమోనని. ఇదైతే కలిసేటట్టు తిప్పుకున్నాం కదండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. దీంట్లో అయితే టేస్ట్ కోసం అయితే నేనైతే నువ్వుల కారం, అంటే మాకు ఇంట్లో నువ్వుల కారపొడి చేస్తారు, అదైతే ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసం. ఈ నువ్వుల కారపొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే, ఇలా తయారు చేసుకుని మీరు ఒకసారి తిని చూడండి, మీకే తెలుస్తుంది. ఈ నువ్వుల కారపొడి అనేది నేను దీంట్లో వేసాను. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ ములమాకు నువ్వులు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడు చేసుకొని పొలం అయితే ఒక్కసారి చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి మనకైతే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు నువ్వుల కారపొడి వేసిన తర్వాత మగ్గనిచ్చి నేను ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సాల్ట్ అయితే నేను వేసింది సరిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ములమాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.